అది 2024 సంవత్సరం మే నెల 20. ఆ రోజు శామ్యుయల్ ఎలియాజర్ అనేటువంటి వరుడు కసియా అనేటువంటి వధువును పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైనటువంటి క్రొత్త జంట వారు కాపురాన్ని ప్రారంభించారు. వారింట్లో ఒక రోజున వంటగదిలోంచి ఒక పిలుపు వినబడుతుంది. ఆ పిలుపు ఏంటంటే ఏమండోయ్ ఏమండోయ్ అనే సీన్లు లేవు. ఈరోజు శామ్ అని పిలుపు వినబడింది. పరుగు పరుగును వెళ్ళాడు. మనోడు అసలే జిమ్ బాడీ. వెళ్ళేసరికి ఏంటి అని అడిగితే కసియా అంటుంది, గ్యాస్ అయిపోయిందండి, కొంచెం ఆ రెగ్యులేటర్ ఆ గ్యాస్ సిలిండర్ అక్కడి నుంచి తీసుకొచ్చి స్టోర్ రూమ్లోంచి సిలిండర్ మార్చండి అని అడిగింది. మనోడు జిమ్ బాడీ, ఒక్క చేత్తో భార్యకి కొంచెం స్ట్రెంగ్త్ చూపించాలి కదా పెళ్ళైన కొత్తలో. సో ఒక చేతితో ఆ యొక్క గ్యాస్ సిలిండర్ని తీసుకెళ్ళి మోసి ఆవిడ ముందు పెట్టి టక్కని లేపి రెగ్యులేటర్ బిగించాడు. మనుషులు, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనుషులు వారి యొక్క బలాన్ని చూపించడానికి రకరకాలైనటువంటి పద్ధతులను అనుకరిస్తారు, పాటిస్తారు. నా చిన్నప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి. ఆ అడ్వర్టైజ్మెంట్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక 2 చచ్చిపోయినటువంటి ఆత్మలు ఆ యొక్క సమాధుల మీద కూర్చుని మాట్లాడుకుంటుంటాయి. మాట్లాడుకుని ఎందుకు ఏడుస్తున్నావు, ఆల్రెడీ చచ్చావు, ఇంకా ఏడుపు ఏంటి అని అంటే ఏదో మాట్లాడుకున్నారు. సరే రా మనం మూవీకి వెళ్దాం. ఏ మూవీ? దెయ్యాల మూవీ. పరుగుని ఆత్మలు ఆ దెయ్యాలు 2 పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాయి. వెళ్తూ మనుషులు ఉంటారు. ఆ మనుషులు గుండా వెళ్ళిపోతుంటాయి. చెట్లు ఉంటాయి, చెట్లు గుండా వెళ్ళిపోతుంటాయి. సడన్గా ఒక ముసలి ఆత్మ, కుర్రాత్మ పరిగెడుతుంటే ఆగు, రోకో అంటుంది. వీడు వినకుండా వెళ్ళి టాప్ను ఒక గోడకు గుద్దుకుని కింద పడిపోతాడు. అక్కడ పడుతుంది హాతీ సిమెంట్ అని. ఆ సిమెంట్తో కట్టిన గోడ అంత స్ట్రాంగ్ అని చెప్పడానికి వాళ్ళు చెప్పారన్నమాట. అలాగే ఒక వ్యక్తి నది ఒడ్డున కూర్చుని చక్కగా టోపీ పెట్టుకుని, ఫారినరు, ఇలా తిప్పేటువంటి గాలాన్ని రెడీగా చేసుకుని కూర్చుని పక్కన ఒక పళ్ళ బుట్ట పెట్టుకుని చేపలు పడటానికి కూర్చుని ట్రై చేస్తూ ఉంటాడు. ఏమీ చేపలు పడవు, సగం పళ్ళ బుట్ట ఖాళీ అయిపోతుంది. ఈలోపు ఒక లుంగి కట్టుకుని ఒక మంచి వ్యక్తి ఒక స్టిక్ తీసుకుని వస్తాడు. స్టిక్ మీద 5 డ్రాప్లు వేస్తాడు, నీళ్ళల్లో ముంచుతాడు, తీస్తాడు, 4 చేపలు అతుక్కుంటాయి. ఫెవికాల్. అది అంత దృఢమైనది, అంత స్ట్రాంగ్ అయినది అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ అలా చూపించారు. చిన్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎవరిని కలిపినా అదే మాట. ఒకవేళ మీరు దావీదు భక్తుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము స్ట్రెంగ్త్ గురించి చాలా విషయాలు విన్నాం, చాలామంది వారి స్ట్రెంగ్త్ని అనేక రకాలుగా చెప్పారు, నీకు చాలా బలం ఉంది. ఎంతటి బలం ఉందంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని నువ్వు ఎదిరించావు, వాటిని చీల్చావు, చంపావు, వాటి గడ్డం పట్టుకుని కొట్టి చంపావని నువ్వే చెప్పావు అక్కడ సౌలుతో. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నీ యొక్క స్ట్రెంగ్త్ యొక్క సీక్రెట్ ఏంటి అని దావీదుని అడిగితే, ఎందుకంటే మనం సక్సెస్ అయిన వాళ్ళని అడుగుతాం ఏంటి మీ సీక్రెట్ సక్సెస్కి అని అడిగితే, ఆయన తడుముకోకుండా ఒక విషయం చెప్తాడు. అదే మనము చూడగలుగుతాము కీర్తనల గ్రంథము 18వ కీర్తనలో 1వ వచనంలో. అక్కడ ఉంటుంది, ఏమనుంటుంది? యెహోవా నా బలమా. యెహోవా నా బలం ఎవరంటే యెహోవా. ఐ లవ్ యు లార్డ్ మై స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మీరు మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూస్తే, దావీదు పోయిన చోట నెల్లా యెహోవా అతన్ని రక్షించెను అని ఉంటుంది. దావీదు ఒక బాలుడుగా ఉన్నప్పుడు తను షెపర్డ్గా ఉండి కాపుదల కాస్తున్నప్పుడు అతను సింహం యొక్క బలాన్ని నుంచి, ఎలుగుబండి యొక్క బలాన్ని నుంచి అతన్ని విడిపించిన వాడెవడో, అంత శక్తి తనకి అనుగ్రహించిన వాడెవడో దావీదు బాగుగా ఎరిగి ఉన్నాడు గనుక తడుముకోకుండా ఒక మాట చెప్తాడు, యెహోవా నా బలమా, ఐ లవ్ యు మై లార్డ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పగలుగుతాడు. ఈ రోజున సహోదరుడు ఒక మాట చెప్పాడు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, పాడతారని. ఎంతోమంది యెహోవా నా బలమా పాడారు. ఎంతమంది నిజంగా ఆయనను మన బలముగా,
మన స్ట్రెంగ్త్గా గుర్తించాము అంటే డౌటే. ఈ బలమైనటువంటి దేవుడు దావీదు యొక్క జీవితంలో బలముగా వెనక ఉండి తనకు స్ట్రెంగ్త్గా ఉన్నటువంటి దేవుని గురించి మనము ఒక్కసారి చూద్దాం. ఆయన ఎంత బలవంతుడు అనేది మనకు తెలియాలంటే ఆదికాండము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, 1వ అధ్యాయము 1వ వచనానికి మనం వెళదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ గాడ్ అనే మాట హీబ్రూలో ఎలోహిం అనేటువంటి మాట వాడబడింది. మీరు జెనెసిస్ని గనక ఆ యొక్క మొదటి అధ్యాయాన్ని మీరు తీసుకుంటే 31 వచనాలు ఉన్నాయి. ఆ 31 వచనాల్లో గాడ్ అనేటువంటి పదము 32 టైమ్స్ వాడబడింది. తెలుగులో అయితే దేవుడు అని 30 సార్లు, దేవుని ఆత్మ, దేవుని స్వరూపం అని 2 సార్లు, 32 సార్లు ఆ మొదటి అధ్యాయంలో వాడబడింది ఎలోహిం. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని మనము సంబోధించేటప్పుడు రకరకాలైనటువంటి పేర్లతో సంబోధిస్తాం. నన్నే నా భార్య వి అని పిలుస్తుంది, నా పిల్లలు నన్ను వి అంటారు, పప్ప అంటారు. నన్ను ఆఫీస్లో విజయబాబు గనుక వాళ్ళు మొక్క కట్ చేసి విజయ అని పిలుస్తారు. నన్ను ఇంకొంతమంది పరిచయమైన వాళ్ళు సోదరుడా అంటారు, బ్రదర్ అంటారు, రకరకాలుగా అంటారు. సంఘంలో ఉన్నటువంటి సేవకుల్ని వారికి ఒక పేరుంది, విజయ్ కుమార్ అనే పేరుంది అనుకోనండి, వారిని విజయ్ కుమార్ అని తెలిసిన వాళ్ళు పిలుస్తారు. ఆయన సేవకుడిగా గుర్తించిన వారు పాస్టర్ విజయ్ కుమార్, ఎల్డర్ విజయ్ కుమార్ పిలుస్తారు. ఇక్కడ ఎలోహిం అంటే గాడ్ అనేది స్పెసిఫిక్గా కాకుండా జనరల్గా వాడబడినటువంటిది అయినప్పటికీ ఎలోహిం అనేటువంటి ఆ పదము ఆయన యొక్క బలాన్ని సూచిస్తుంది. విషయం వినండి, ఎలోహిం అనేటువంటి ఆ యొక్క ఉపయోగము ఓల్డ్ టెస్టమెంట్లో 2596 సార్లు వినియోగించబడింది. 2596 సార్లు ఎలోహిం అనేటువంటి పదం వినియోగించబడింది. అయితే కీర్తనల గ్రంథం ఒక్క గ్రంథంలోనే 365 సార్లు ఎలోహిం అనేటువంటి పదాన్ని వినియోగించబడింది. దావీదు సక్సెస్ఫుల్ ఎందుకనంటే ఆయన మంచి పొయెట్. ఆయన స్తుతి అర్పించడంలో, ఆరాధన చేయడంలో ఆయన ఎంతో సక్సెస్ఫుల్. ఇక్కడ ఎలోహిం ద స్ట్రాంగ్ వన్, గాడ్ ఆఫ్ పవర్. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ద స్ట్రాంగ్ వన్, ద గాడ్ ఆఫ్ పవర్. అది ఎల్ అంటే దేవుడు అనేటువంటి మాట. ఎల్ అంటే దేవుడు, దానికి పురుష బహువచనము ఎలోహిం. ఎలోహిం అంటే అది న్యూమరిక్ ప్లూరాలిటీని సూచించట్లేదు, అది మ్యాజెస్టిక్ ప్లూరాలిటీని సూచిస్తుంది. ఇప్పుడు నేను ఎవరైనా ఒక వ్యక్తిని పిలవాలనుకోనండి, నువ్వు ఇట్రా అంటాను. వారి ఎడల నాకు గౌరవం ఉందనుకోండి, మీరిట్ రండి అంటాను. అక్కడ నువ్వుగా ఉన్నది ఒక వ్యక్తే, మీరుగా ఉన్నది ఒక వ్యక్తే. ఇంకా గౌరవం ఎక్కువైంది అనుకోండి, అయ్యా తమరు ఒకసారి దయచేయండి అంటాను. నీవు, నువ్వు, మీరు, తమరు అన్నీ కూడా ఒక వ్యక్తిని సూచిస్తూ వాడబడినటువంటి నా పద ప్రయోగాలే. ఇక్కడ ఎలోహిం అన్నప్పుడు అది మ్యాజెస్టిక్ ప్లూరాలిటీని సూచిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నా ప్రశ్న ఏంటంటే మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. ఎంత శక్తి సామర్థ్యాలు ఒక మనిషికి కావాలి భూమి ఆకాశాలను సృజించడానికి? భూమి ఆకాశములను సృజించడానికి ఈ యొక్క బ్రదర్ని అడిగాను అనుకోండి, నీకు ఎంత శక్తి సామర్థ్యాలు కావాలి అని నేను అడిగాను అనుకోండి, తను ఎస్టిమేట్ చేసి చెప్పను కూడా చెప్పలేడు. ఎందుకనంటే ఆ భూమి ఆకాశములలో ఉన్నటువంటి ఆ గెలాక్సీలు, స్టార్లు, మూన్, సన్, వాటి యొక్క ఇది ఈ రోజుకి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తల్లబట్టుకుంటున్నారు. దానిని కొలవడానికి కొలమానం అనేది, సాధనం అనేది లేనేలేదు. మీరు ఆలోచించండి, దాన్ని కొలవడానికే సాధనము లేదు, పరికరము లేదనంటే ఎంత ఉన్నతమైనటువంటి బలమైనటువంటి దేవుడు. జస్ట్ నోటి మాట చేత లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ఎంత గొప్ప దేవుడు, ఎంత బలవంతుడైనటువంటి దేవుడు, అంత శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఎలోహిం బలవంతుడైన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. అర్థం ఏంటండి ఎలోహిం అంటే? ద స్ట్రాంగ్ వన్, బలవంతుడైనటువంటి దేవుడు. ఇక్కడ ఆయన చేసినటువంటి కార్యాలని మనము ఆలోచిస్తే ఎంత బలవంతుడో మనకు తెలుస్తుంది.
నేను భూమి ఆకాశముల దాకా వెళ్ళాను, కానీ మిమ్మల్ని అడిగాను అనుకోనండి, ఇదిగో ఈ పుల్పిట్ని తీసి అక్కడ పెట్టండి అని అడిగాను అనుకోండి, ఒక వ్యక్తి ఒక వేలుతో లేపి అక్కడ పెట్టగలుగుతాడు కదా. ఓ ఇద్దరో ముగ్గురో లెగిసి వస్తారు జాగ్రత్తగా నిమ్మలంగా దాన్ని పెట్టడానికి. ఒక చిన్న మనిషి నిర్మించిన దీన్ని లేపడానికే మనకు అంత శక్తి సామర్థ్యాలు కావాల్సి వస్తే, భూమి ఆకాశములను సృజించిన వాడు, ఎంతో ఉన్నతుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ద స్ట్రాంగ్ వన్, ఎంత పవర్ ఆయనకుంది, ఎంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన శక్తి సామర్థ్యములు కలిగిన వాడే కాదు, మనము లాస్ట్ ఆల్ డే ప్రేయర్లో ఒక విషయాన్ని గుర్తు చేశారు సహోదరులు. అదేంటంటే, మన ప్రార్థనలు చేతగానివిగా వికారంగా ఉంటాయి, బలహీనంగా ఉంటాయి, అయినా కానీ పర్వాలేదు. ఎందుకనంటే మన ప్రార్థనల్లో శక్తి లేదు. మన ప్రార్థనలు విని వాటికి జవాబిచ్చేటువంటి ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు అని మ్యాక్స్ లుకాడో అనేటువంటి ఒక వ్యక్తి చెప్పిన కొటేషన్ని సహోదరులు మనకి రిమైండ్ చేశారు. మనలో శక్తి లేదు, ఆయనలో శక్తి ఉంది. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. హీ హ్యాస్ స్ట్రెంగ్త్ వీ కెన్ ట్రస్ట్. మనము నమ్మగలిగినటువంటి బలాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనంటే, ఆదిని ఆయన సృష్టించడానికి ముందే ఆయన ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు. ఎలోహిమ్ ఈజ్ ఇటర్నల్ అనగానే ఒక మాట, అదేంటంటే, ఒక చిన్నపిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? డియర్ గాడ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై డాడీ అండ్ మై మామీ అండ్ మై సిస్టర్ అండ్ మై బ్రదర్ అండ్ మై డాగీ అండ్ మీ అన్న తర్వాత వెంటనే వాడికి గుర్తొచ్చిందంట, ఓ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గాడ్, నిన్ను గురించి కూడా నీవు జాగ్రత్త తీసుకో. ఎందుకనంటే, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు యూ వీఆర్ గోనా బీ ఇన్ ఎ బిగ్ మెస్. నీకేదైనా జరిగిందంటే మేము పెద్ద చిక్కుల్లో పడిపోతాం, కాబట్టి యూ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని ప్రార్థన చేశాడంట. మనం సంతోషపడాలి ఈ విషయంలో. ఎందుకనంటే మన దేవుడు, ఆయన కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సో మనము సంతోషించాలి, ఉత్సహించాలి. ఎంతో బలవంతుడైనటువంటి దేవుడు, ఆ నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవుడు ఒకవేళ లేడు అనే వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాడు బుద్ధిహీనుడని వాక్యం చెప్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. బుద్ధి కలిగిన వాడు దేవుడు లేడని అనడు. మనం ఇప్పుడు చూసాం ఆయన ఎంత బలవంతుడో చూసాం. ఆరాధన చేసేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడు నేను చెప్తాను. అదేంటంటే, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో. ఆయన ఏమై ఉన్నాడంటే ఎలోహిమ్, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఏమి చేశాడంటే, మనము ఎంతో భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉండగా, ఆ తండ్రితో సమాధానాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉండగా, ఆ సమాధాన స్థితిని రిస్టోర్ చేయడానికి, మన పాప భారాన్ని తిరిగి మనము చెల్లించలేనంట వెలని ఆయన చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆ బలవంతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మన స్థానాన్ని తీసుకుని మనకి బదులు వెలను చెల్లించాడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకనే ఒక పాట ఉంటుంది కదా, దీనావతారుండై దావీదు ఊరిలో పరమాత్ముడు పుట్టేనే, పసిపాపై ఉదయించేనే, పసిపాపై ఉదయించేనే, అద్భుతమే ఆనందమే ఆర్భాటించేదం హల్లెలూయా. మనం ఆర్భాటించాలి, ఎందుకంటే అది అద్భుతము. ఆయన నరుని రూపాన్ని దాల్చడము, అంత బలవంతుడైనటువంటి దేవుడు ఒక బలహీన ఘటము, ధూళి నుంచి దుమ్ము నుంచి చేయబడినటువంటి మానవుణ్ణి విమోచించడానికి మనిషి రూపాన్ని తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయనకి వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాసి అక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు, ద స్ట్రాంగ్ వన్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడైనటువంటి దేవుడు. ఆ బాలుడిగా పుట్టినవాడు ఎంతటి బలవంతుడంటే, తన యవన రక్తాన్ని నీ నా పాప పరిహారార్థమై చిందించగలిగినటువంటి గొప్ప బలము కలిగినటువంటి వాడు. ఆ బాలుడుగా పుట్టినవాడు ఎంతటి బలవంతుడంటే, బలవంతమైనటువంటి దేవుడు నీ మీద చూపుతున్నటువంటి బలమైన ఉగ్రతలో నుండి నిన్ను తప్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు.
కోల్పోయిన ఆ సమాధాన స్థితిని సంధి చేసి దేవునితో తండ్రితో సమకూర్చగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు. అందుకనే నా బలమా యెహోవా అని పాట పాడేటప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 8 చరణాలు ఉంటాయి. అందులో ఒక మాట ఉంటుంది, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. నా చీకటి బ్రతుకుని ఆయన వెలుగుగా చేశాడు. వెలుగుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. నేను చెల్లించలేనటువంటి వెలని ఆయన చెల్లించాడు. అంతేకాదు, రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా. ఆ బలవంతుడైనటువంటి దేవుడు మనకి నిత్యత్వాన్ని వాగ్దానము చేశాడు. ఆ బలవంతుడైనటువంటి దేవుణ్ణి తన బలమును బట్టి, తన స్ట్రెంగ్త్ని బట్టి ఆయననుగా ఆరాధిద్దాం. ప్రభువా, నీవు చేసిన ఆ భూమి ఆకాశములను చూడగా ప్రభువా ఎంత 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 ఆరాధన నాకు పుట్టాలి. ఆ బలవంతుడైనటువంటి దేవుడివై ఉండి నా కోసము రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినందుకు నేను ఎంతగా స్తుతించాలి. నా కొరకు వెల చెల్లించి నాకు ఒక రోజున నిత్యత్వాన్ని అనుగ్రహించబోతున్న ఆ ప్రామిస్ చేసినందుకు నేను ఎంత స్తుతించాలి. God the Creator, God the Sovereign One, God the Judge, God of our salvation, God of history, God of relationship. ఆయన ఎలోహిం ఈజ్ ఆల్ పవర్ఫుల్. సో కాబట్టి మన హృదయము బహుగా ఉప్పొంగాలి. ఎందుకనంటే అటువంటి దేవుడిని రక్షకునిగా మనము కలిగి ఉన్నాము గనుక. వాక్యంలో రాయబడింది, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెను. ఎద్దు కంటెను కొమ్ములున్న డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఏది ప్రీతికరం అంటే, నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను, అది యెహోవాకు ప్రీతికరము. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒక విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోనండి. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఈ లోకంలోనే కాదు, మన హృదయంలో కూడా కలిగి ఉన్నాము. అందుని బట్టి మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుని యొక్క మందసము దగ్గరికి వస్తేనే దావీదు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఆ దేవుడు స్వయంగా మనలో వసించడానికి మన కొరకు వచ్చేసాడు. మనం ఎంత సంతోషంతో ఉప్పొంగాలి. నా హృదయము ఉప్పొంగుచున్నది అనేటువంటి ఆ స్థితి మనకి కలిగి ఉండాలి. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. నేను ఒక చిన్న స్టాంజా పాడతాను. అది మీకు ఇంకా ఆరాధనలో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకురండి. మన హృదయాన్ని దేవుడి మీద లగ్నము చేయండి. ఎలోహిం 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 ఎలోహిం, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయాన్ని తీసుకుందాం. ఆ బలవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వెనుక తీయక, సమయాన్ని వృధా చేయక మనం ఆరాధనలతో ఆయన్ని పైకెత్తుదాం.